నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టేట్ జాగృతి యూత్ ప్రెసిడెంట్ సంపత్ గౌడ్ గారు ఉన్నారు. మన చెప్పండి, తీర్మానం మల్లన్న చేసిన వ్యాఖ్యను ఎట్లా చూస్తారన్న? దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరే రక్తపాతం చేశారని చెప్పేసి, మీరే ఇష్టాన్ని కొట్టారని చెప్పేసి, మళ్ళీ మీరే ఎమ్మెల్సీ పదవికి రద్దు చేయాలని చెప్పేసి గుత్తా సుఖేందర్ దగ్గరికి మళ్ళీ వీళ్ళే జాగృతి వాళ్ళు వెళ్ళారని చెప్పేసి కూడా మాట్లాడతారు. ఎట్లా చూస్తారు? ఇవాళ మేము దాడికి వెళ్ళలేం. అక్కడ నిరసన తెలపడానికి వెళ్తే ఆయన తుపాకులతో ఇవాళ బీసీ బిడ్డల మీద కాల్పులు జరపడం, ఇవాళ ఒక నాయకురాల్ని అట్లా అతనికి తల్లి భార్య బిడ్డ లేదా ఒక కవితక్క లాంటి నాయకురాల్ని ఆ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇలా ఈ వాక్యాలను తెలంగాణ న్యాయస్థానం హైకోర్టు సుమోటాగా స్వీకరించి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మహిళల మీద గౌరవం ఉంటే వెంటనే తీన్మార్ మల్లన్న సభ్యత్వం రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఇవాళ బీసీల కోసం జాతీయ స్థాయిలో అంటే ఒక గ్రామం నుండి జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, రాష్ట్రాల్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు, ఢిల్లీ స్థాయిలో ఇవాళ బీసీల 42% కొరకు పోరాడినటువంటి నాయకురాలు కవితక్క గారు. ఆమె కష్టం వల్ల ఇవాళ క్యాబినెట్ ఆమోదం పొందడం వల్ల మేము సంబరాలు, మా కష్టానికి తగ్గ ఫలితం దక్కి సంబరాలు చేర్చుకుంటే, నువ్వు ఒక బీసీ ఉండి నువ్వు మొత్తం బీసీ ఉద్యమంలో వెనుకబడిపోయినావు కాబట్టి నువ్వు ఇలా బీసీల కొరకు పోరాడుతున్నటువంటి నాయకురాల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. ఖబర్దార్, నువ్వు అసలు మనిషివా పశువా అని అడుగుతున్నా. ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు అని నేను అనుకుంటున్నా. తీర్మానం ఏమంటున్నాడు? అసలు బీసీ కాదు కదా కవిత, మా కోసం నువ్వు పోరాటం చేయడం ఏంది, మేమే పోరాటం చేసుకుంటాం అని చెప్పి కూడా మాట్లాడతావు. ఇవాళ రాహుల్ గాంధీ గారు బీసీయా? నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు బీసీయా? ఇవాళ స్వాతంత్రోద్యమంలో ఎందరో కులాలు, ఎన్నో మతాల నాయకులు పోరాడి స్వాతంత్రోద్యమం తెచ్చిర్రు. అలాగే తెలంగాణ ఉద్యమంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు పోరాటం చేసిర్రు. అంటే ఒక బీసీల కొరకు బీసీలే పోరాడన్నా. రాష్ట్రంలో ఎవరున్నా మంచి మనసు గల వాళ్ళు ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుందని లీడర్షిప్ లక్షణాలున్న ఏ నాయకులైనా ఈ సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరిగితే ఆ వర్గం కొరకు పోరాడే వాళ్ళే అసలైన నాయకులు. అంటే బయట ఏం ప్రచారం జరుగుతుంటే రేవంత్ రెడ్డి యొక్క దోస్తే కాబట్టి కవిత కావాలని అంత పెద్ద దాడి కూడా సిద్ధమైంది, రేవంత్ రెడ్డి సపోర్ట్ తోనే జరిగిందని చెప్పి బయట టాక్ నడుస్తా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారన్న? అది ప్రతిపక్షాల కుట్ర. ఎందుకంటే మేము గత 18 సంవత్సరాల నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా ఇలా బతుకమ్మను కూడా అంతర్జాతీయ స్థాయిలో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి కవితక్క గారు. ఇవాళ పూలే విగ్రహం కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇవాళ ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్న పోరాట యోధుని బిడ్డనే కవితక్క. బీసీ ప్రజలకు మేము చెప్తున్నాం, ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు అన్ని వర్గాలను సబ్బండ వర్ణాలను కలుపుకుంటేనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇవాళ కూడా ఈ బీసీ ఉద్యమం కొరకు ఎవ్వరు పోరాడినా వాళ్ళని కలుపుకొని వారి అడుగుజాడల్లో నడిచి మరింత బలం చేకూర్చే విధంగా తెలంగాణ ప్రజలు బీసీల కొరకు పోరాడుతున్నటువంటి మహానాయకురాలు కవితక్క గారి ఆదర్శంగా తీసుకొని కవితక్క గారి అడుగుజాడల్లో నడుస్తామని నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. చెప్పండి, తీర్మానం మల్లన్న చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు ఒక జాగృతి సభ్యులు? అయితే నేను యూపీఎఫ్. అయితే మల్లన్న గారి వ్యవహారం ఎట్లున్నదంటే, ఆయన మాట్లాడేది ఏమో కత్తితో మాటలు. వాళ్ళ బిడ్డను స్క్రీన్ పైనకి తీసుకొచ్చి నా బిడ్డని ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని స్క్రీన్ పైన తనే చూపించినాడు. ఆడవారిని నా బిడ్డను ఇట్లా మాట్లాడినారు అట్లా మాట్లాడినారు. చెప్పేటి ఏమో పత్తుతి మాటలు, చేసేటి ఏమో లత్కూరు పనులు. ఇది ఎంతవరకు కరెక్ట్ తీన్మార్ మల్లన్నకే తెలియాలా. నీ వైఖరి మార్చుకోకపోతే నిన్ను దారిలో పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఓ బీసీ బిడ్డగా నేను చెప్తున్నాను. నేను వీరశైవ లింగాయ సమాజానికి సంబంధించిన వ్యక్తిని. నీ వైఖరి మార్చుకోకపోతే నేను క్రమశిక్షణలో ఖచ్చితంగా పెడతామని ఓ బీసీ బిడ్డగా నేను చెప్తున్నాను. నేను చెప్తుంటే కవితను ఇష్టానురీతిగా వాళ్ళతో కొట్టించింది, అక్కడ రక్తపాతం జరిగిందని చెప్పి జరగలేదు. అక్కడ అడగడానికి వెళ్తే తనే ఫైరింగ్ చేయించినాడు, తనే దాడి చేసినాడు. ఒకవేళ మేము దాడి చేయాలనుకుంటే 20 మంది వెళ్ళకపోతుండే, 2000 మందితో వెళ్తుండే. నీ వైఖరి ఇప్పటికైనా మార్చుకోకపోతే నేను ఖచ్చితంగా నీ ముక్కు నేలకు రాపిస్తామని ఓ బీసీ బిడ్డగా నేను చెప్తున్నాను.